కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కాకుండా స్కామ్ క్యాలెండర్ తెచ్చిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి నెలకో స్కామ్ చేశారని క్యాలెండర్ను రిలీజ్ చేశారు. 2 ఏళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనను ఒక్కసారి గమనిస్తే బూతుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఆయన చేసిందైతేమీ లేదు. ఈ రాష్ట్రంలో వచ్చిన మార్పు అంతకంటే లేదు. పాలన చేతగాక నిరాశ నిస్పృహల్లో కూలిపోయినటువంటి వ్యక్తి ఇవాళ అదుపు తప్పి ఆలోచనారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తన 2.5 ఏళ్ల పాలన తనకే సంతృప్తి లేక తన చేతగానితనాన్ని తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలా బూతు భాషని ఆయన ఎంచుకున్నారు. హార్వర్డ్ పోయినా ఈయన అంతరిక్షం పోయినా ఈయన మాట తీరు మారదిగా. ఈయన వికృత చర్యలు చేష్టలు మారాయి. ఇప్పుడు విషయం సింపుల్ బైసాబ్, ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైపోయింది. స్కాములు బయట పెడితే డైవర్షన్, మీరు పెట్టిన స్కీములేవి అని నిలదీస్తే డైవర్షన్, ఎన్నికల హామీలు ఎందుకు అమలు కావడం లేదు అని ప్రశ్నిస్తే డైవర్షన్. ప్రతిసారి డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజల దృష్టి మళ్లిస్తానని అనుకుంటుండు రేవంత్ రెడ్డి. కానీ అది ప్రతిసారి జరగదు. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. రేవంత్ రెడ్డి స్కామ్లు జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఎవ్రీ మంత్ ఏమేం స్కాములు చేసిండ్రో ఇలా స్పష్టంగా మీకు కనబడుతుంటుంది. ఏం చెప్పిండు? నెల నెలా ఉద్యోగాలు నింపుతా, జాబ్ క్యాలెండర్ తెస్తా అని నిరుద్యోగుల ఓట్లు వేసుకున్నాడు. జాబ్ క్యాలెండర్ విడుదల కాలే కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం వచ్చింది. జనవరిలో సివిల్ సప్లై స్కామ్, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కామ్, మార్చిలో శాండ్ స్కామ్, ఏప్రిల్లో ఆర్టీసీ కాంట్రాక్ట్ల స్కామ్, మేలో బావమరిదికి ఇచ్చిన అమృత్ టెండర్ల స్కామ్, జూన్లో ఫోర్త్ సిటీ స్కామ్, జూలైలో లగచర్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ స్కామ్, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్ల స్కామ్, మరి సెప్టెంబర్లో 5 లక్షల కోట్ల హిల్ టీపీ ఇండస్ట్రియల్ భూముల స్కామ్, అక్టోబర్లో పవర్ స్కామ్, నవంబర్లో సింగరేణి స్కామ్, డిసెంబర్లో నిన్న మా కేటీఆర్ గారు బయట పెట్టిండు సీఎం ఆయన పార్ట్నర్ కేఎల్ఎస్ఆర్ స్కామ్, 6,000 కోట్ల రూపాయల స్కామ్ నిన్న బయట పెట్టిండు. నెలకొక్క స్కామ్ భయం ఇది.